విభజన సమస్యల పరిష్కారానికి ఈ రోజు రెండు రాష్ట్రాల సీఎంల సమావేశం నేపథ్యంలో ఏపీ మాజీ మంత్రి వైసీపీ నేత బొత్స సత్యనారాయణ స్పందించారు. పోర్టుల్లోనూ టీటీడీ ఆస్తుల్లోనూ తెలంగాణ ప్రభుత్వం వాటాలు కోరుతున్నట్లుగా వస్తున్న వార్తలు ఏపీ ప్రజలను ఆందోళనకు గురిచేస్తున్నాయని బొత్స తెలిపారు. అందుకే పారదర్శకత కోసం ప్రజలకు వాస్తవాలు తెలియటానికి వీలుగా ముఖ్యమంత్రుల సమావేశాన్ని ప్రత్యక్ష ప్రసారం చేస్తే బాగుంటుందని సూచించారు. ఈ అంశాన్ని పరిగణలోకి తీసుకుంటారని భావిస్తున్నానని బొత్స ట్వీట్ చేశారు. బీఆర్ఎస్ కి వరుసగా షాకులు తగులుతున్నాయి. పార్టీ నేతలు వరుసపెట్టి బీఆర్ఎస్ కి గుడ్ బై చెప్తున్నారు. ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు పార్టీని వీడారు. ఇటీవలే ఏకంగా 6 ఎమ్మెల్సీలు కాంగ్రెస్ లో చేరడంతో బీఆర్ఎస్ తీవ్ర ఒత్తిడికి గురవుతోంది. ఈ క్రమంలో తాజాగా మరో ఎమ్మెల్యే బీఆర్ఎస్ కి షాక్ ఇచ్చారు. గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి బీఆర్ఎస్ కి గుడ్ బై చెప్పారు. బీఆర్ఎస్ కు ఆయన రాజీనామా చేశారు. కారు దిగిన ఆయన హస్తాన్ని అందుకున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. కృష్ణమోహన్ రెడ్డి కాంగ్రెస్ లో చేరడంతో ఇప్పటి వరకు కాంగ్రెస్ లో చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేల సంఖ్య 7కు చేరుకుంది. ఏపీలో వైసీపీ నేతలపై వరుసగా కేసులు నమోదవుతున్నాయి. తాజాగా మాజీ మంత్రి కొడాలి నానికి మరో షాక్ తగిలింది. ఆయనపై గుడివాడ 2 టౌన్ పోలీస్ స్టేషన్లో మరో కేసు నమోదైంది. ఇప్పటికే ఆయనపై 1-2 కేసులు నమోదు కాగా తాజాగా మరో కేసు నమోదైంది. తన తల్లి మరణానికి కొడాలి నాని కారణమంటూ గుడివాడకు చెందిన దుగ్గిరాల ప్రభాకర్ అనే వ్యక్తి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. నానితో పాటు ఏపీ బ్యావరేజెస్ మాజీ ఎండీ వాసుదేవరెడ్డి, గతంలో కృష్ణా జిల్లా జాయింట్ కలెక్టర్గా పనిచేసిన మాధవీలతారెడ్డిని కూడా తన ఫిర్యాదులో ఆయన నిందితులుగా పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో వీరి ముగ్గురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. 448, 427, 506, RNW 34 సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. మద్యం లోడ్తో వెళ్తున్న ఓ మినీ వ్యాన్ ట్రక్ బోల్తా పడింది. కృష్ణా జిల్లా మచిలీపట్నం నుంచి చల్లపల్లి వెళ్లే కొత్త బైపాస్ రోడ్డులో మద్యం సీసాలతో వెళ్తుండగా తిరగబడింది. దీంతో వ్యాన్లో ఉన్న మద్యం సీసాలు మొత్తం ధ్వంసమయ్యాయి. అవనిగడ్డ, నాగాయలంకలోని ప్రభుత్వ వైన్ షాపుల్లో స్టాక్ వేసేందుకు గుడివాడ నుంచి మద్యం తరలిస్తున్నారు. వ్యాన్ పంక్చర్ కావడంతో ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. ప్రకాశం జిల్లా సింగరాయకొండలో ఓ యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. సింగరాయకొండకు చెందిన గోపి అనే యువకుడు లక్ష్మి అనే మహిళతో సహజీవనం చేస్తున్నాడు. అయితే అదే మహిళ నాగరాజు అనే మరో వ్యక్తితో చనువుగా ఉండడంతో గోపి, లక్ష్మి మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో గోపిని హతమార్చినట్టు తెలుస్తోంది. జాతీయ రహదారిపై పోలేరమ్మ గుడి ఎదురుగా ఉన్న హోటల్ పక్కన గోపి డెడ్ బాడీ పడి ఉన్నట్లు స్థానికులు సమాచారం అందించడంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. కేంద్ర మంత్రులు అమిత్ షా, కిషన్ రెడ్డిపై మొగల్పురా పోలీస్ స్టేషన్లో దాఖలైన కేసును పోలీసులు ఉపసంహరించుకున్నారు. లోక్సభ ఎన్నికల సమయంలో అమిత్ షా, కిషన్ రెడ్డి పాత బస్తీలో ప్రచారం నిర్వహించారు. కోడ్ ఉల్లంఘించారంటూ పోలీసులు వారిపై కేసు నమోదు చేశారు. అయితే ఉద్దేశపూర్వకంగా కోడ్ ఉల్లంఘన జరగలేదని, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో అరెస్టైన ఆమ్ ఆద్మీ పార్టీ నేత, ఢిల్లీ మాజీ మంత్రి మనీష్ సిసోడియా జ్యుడిషియల్ కస్టడీని కోర్టు పొడిగించింది. కస్టడీ గడువు ముగియడంతో శనివారం అధికారులు ఆయన్ను వర్చువల్గా కోర్టులో హాజరుపరిచారు. రౌస్ అవెన్యూ కోర్టు ఆయన కస్టడీని మరోమారు పొడిగించింది. ఈ నెల 15 వరకు కస్టడీని పొడిగించిన రౌస్ అవెన్యూ కోర్టు విచారణను అదే రోజుకు వాయిదా వేసింది. ఈ మేరకు శనివారం కోర్టు ఆదేశాలు జారీ చేసింది. అయితే ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో మనీష్ సిసోడియాని గత ఏడాది మార్చిలో ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. అప్పటి నుంచి సిసోడియా తిహార్ జైల్లోనే ఉన్నారు. నీట్ యూజీ కౌన్సిలింగ్ వాయిదా పడింది. షెడ్యూల్ ప్రకారం ఇవాళ కౌన్సిలింగ్ జరగాల్సి ఉంది. అయితే నీట్ యూజీ పరీక్ష కౌన్సిలింగ్ కి సంబంధించి పలు ఆరోపణలు వెల్లువెత్తడంతో పలువురు విద్యార్థులు, పేరెంట్స్ సుప్రీంకోర్టుని ఆశ్రయించారు. దీనికి సంబంధించి దాఖలైన వివిధ పిటిషన్లను ఈ నెల 8న విచారించనున్నట్లు అత్యున్నత న్యాయస్థానం వెల్లడించింది. ఈ నేపథ్యంలోనే నీట్ యూజీ కౌన్సిలింగ్ వాయిదా పడ్డట్లు తెలుస్తోంది. తదుపరి ప్రకటన వచ్చే వరకు కౌన్సిలింగ్ ని వాయిదా వేసినట్లు అధికారిక వర్గాలు ప్రకటించాయి. త్రిపురలో హెచ్ఐవి కలకలం సృష్టిస్తోంది. రాష్ట్రంలో ఇప్పటి వరకు 47 మంది విద్యార్థులు హెచ్ఐవి బారిన పడి మృతి చెందారు. మరో 828 మంది విద్యార్థులకు హెచ్ఐవి పాజిటివ్గా గుర్తించినట్లు త్రిపుర స్టేట్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ సీనియర్ అధికారి భట్టాచార్జీ తెలిపారు. ప్రతిరోజు 5 నుంచి 7 కొత్త కేసులు నమోదవుతున్నాయని వెల్లడించారు. రాష్ట్రంలో మొత్తంగా హెచ్ఐవితో బాధపడుతున్న వారి సంఖ్య 5,674 కాగా వీరిలో 4,570 మంది పురుషులు ఉన్నారు. 1,103 మంది మహిళలు, ఒక ట్రాన్స్జెండర్ ఉన్నట్లు వెల్లడించారు. సంపన్న కుటుంబాల విద్యార్థులు
ప్రభుత్వ ఉద్యోగులు ఈ మహమ్మారి బారిన పడుతున్నారని తెలిపారు. ఇక హెచ్ఐవి కేసుల పెరుగుదలకు మాదక ద్రవ్యాల దుర్వినియోగమే కారణమని చెప్పుకొచ్చారు. సంపన్న కుటుంబాల తల్లిదండ్రులు తమ పిల్లలు మాదక ద్రవ్య వ్యసనానికి గురయ్యారని గ్రహించే సమయానికి అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోతోందని భట్టాచార్జీ వివరించారు. ప్రముఖ సంస్కరణవాది, హార్ట్ సర్జన్, సుదీర్ఘకాలం చట్టసభ్యుడిగా పనిచేసిన మసౌద్ పెజెష్కియాన్ ఇరాన్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. శనివారం జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో అల్ట్రా కన్జర్వేటివ్ సయాద్ జలీల్పై విజయం సాధించారు. ఇస్లామిక్ రిపబ్లిక్ని కుదిపేస్తున్న ఆంక్షలు, ఇటీవల దేశాన్ని కుదిపేసిన హెడ్ స్కార్ఫ్ చట్టం అమలును సులభతరం చేస్తామన్న హామీలు మసౌద్కి విజయం చేకూర్చాయి. ఈ ఎన్నికల్లో మొత్తం 30 మిలియన్ల మంది ఓటు హక్కు వినియోగించుకోగా మసౌద్కు 16.3 మిలియన్ ఓట్లు వచ్చాయి. ప్రత్యర్థి జలీల్కి 13.5 మిలియన్ ఓట్లు వచ్చాయి. దక్షిణాఫ్రికాతో జరిగిన టీ20 ప్రపంచ కప్ ఫైనల్లో తీవ్ర వివాదాస్పదమైన సూర్యకుమార్ యాదవ్ క్యాచ్కు సంబంధించి తాజాగా సరికొత్త యాంగిల్కి సంబంధించిన వీడియో ఒకటి వెలుగులోకి వచ్చింది. క్యాచ్ సందర్భంగా సూర్యకుమార్ కాలు బౌండరీకి తగిలిందని, అది అసలు అవుటే కాదని చాలా మంది వాదించారు. రీప్లేలోనూ సూర్య కాలు బౌండరీ లైన్కి తాకినట్టు అస్పష్టంగా కనిపించింది. సూర్య ఆ క్యాచ్ పట్టే సమయానికి సౌత్ ఆఫ్రికా విజయానికి చివరి ఓవర్లో 16 పరుగులు అవసరం. డేవిడ్ మిల్లర్ స్ట్రైక్లో ఉండడంతో విజయం ఖాయమని అనుకున్నారంతా. కానీ హార్దిక్ పాండ్యా వేసిన ఫుల్ టాస్ను బలంగా బాదిన మిల్లర్ బౌండరీ వద్ద సూర్యకుమార్కు దొరికిపోయాడు. ఈ క్యాచ్కి సంబంధించిన పలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అయితే తాజాగా వెలుగులోకి వచ్చిన వీడియో అది ఫెయిర్ క్యాచేనని, అందులో ఎలాంటి వివాదం లేదని తేల్చేసింది. వర్షాల కారణంగా అమర్నాథ్ యాత్రను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్టు అధికారులు ప్రకటించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్తగా ఈ నిర్ణయం తీసుకున్నారు. 2 మార్గాల్లోనూ యాత్రను నిలిపివేస్తున్నట్టు స్పష్టం చేశారు. బాల్తాల్, పహల్గాం మార్గాల్లో గత రాత్రి నుంచి వర్షాలు కురుస్తుండటంతో యాత్రికుల భద్రతా నిమిత్తం ఈ చర్య తీసుకున్నట్లు వివరించారు. అయితే 3800 మీటర్ల ఎత్తులో సహసిద్ధంగా ఏర్పడిన మంచులింగాన్ని దర్శించుకునేందుకు భక్తులు ఈ ఏడాది కూడా పోటెత్తుతున్నారు. ఈ ఏడాది అమర్నాథ్ యాత్ర జూన్ 29న ప్రారంభమవగా ఇప్పటికీ 1.50 లక్షల మంది భక్తులు దర్శించుకున్నారని అంచనాకు వచ్చింది. ఈశాన్య భారతదేశంలోని అరుణాచల్ ప్రదేశ్లో శాస్త్రవేత్తలు సరికొత్త కొమ్ము కప్ప జాతిని గుర్తించారు. గతంలో దీనిని మావోసన్ కొమ్ము కప్ప అంటూ తప్పుగా గుర్తించారు. తాజాగా దీనిని ప్రత్యేక జాతిగా పేర్కొన్నారు. ముదురు గోధుమ రంగుతో చిన్న కొమ్ములతో ఉండే ఈ కప్ప తేయాకు ఆకుల మధ్య నివసిస్తుంది. దీనిని జెనోఫ్రిస్ అపటాని హార్న్ ఫ్రాగ్ గా చెప్తున్నారు. ఈ కొత్త జాతిని గుర్తించిన షిల్లాంగ్, పూణేలోని జూలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా పూణే పరిశోధకులు మాట్లాడుతూ ఈ సరికొత్త ఆవిష్కరణ దేశంలోని హెర్పటోఫౌనల్ వైవిధ్యాన్ని గణనీయంగా పెంచుతుందని పేర్కొన్నారు. కాగా తాజాగా గుర్తించిన కొమ్ము కప్పను పోలి ఉండే మావోసన్ కొమ్ము కప్పలు వియత్నాం, చైనాలో ఎక్కువగా కనిపిస్తున్నాయి. సాధారణంగా మనం ఎర్ర చీమలను చూస్తేనే బెంబేలెత్తిపోతాం. అవి కుడితే విపరీతమైన మంట పుడుతుందని వాటి జోలికి వెళ్ళం. ఇంటి ముందు ఎర్ర చీమలు కనిపించినా వాటిని తొక్కకుండా జాగ్రత్తగా దాటేస్తాం. కానీ ఒడిశా, ఛత్తీస్గఢ్ పరిసర అటవీ ప్రాంతాల్లో నివసించే గిరిజనులు, ఆదివాసీలకి మాత్రం ఎర్రచీమలంటే భయం లేదు సరికదా. వాటిని చూస్తే నోరుతూ ఉంటుంది. ఎర్రచీమలు ఎక్కడున్నాయో వెతికి మరీ పట్టుకొని చట్నీ చేసుకుని లొట్టలేసుకుంటూ తినేస్తున్నారు. అందుకే ఈ వెరైటీ వంటకం తయారీ వీడియో ప్రస్తుతం నెట్టింట హల్చల్ చేస్తుంది. ఇన్స్టాగ్రామ్లో ఏకంగా 25 మిలియన్లకు పైగా వ్యూస్ సాధించి దుమ్ము రేపుతోంది. హీరో రాజ్ తరుణ్ పై లావణ్య అనే యువతి నిన్న నార్సింగి పోలీసులకు ఫిర్యాదు చేయడం తెలిసిందే. రాజ్ తరుణ్ తనను ప్రేమ, పెళ్లి అంటూ మోసం చేశాడని, ఇంటి నుంచి వెళ్లిపోయి మళ్లీ తన వద్దకు రాలేదని లావణ్య పోలీసులను ఆశ్రయించింది. హీరోయిన్ మాల్వి మల్హోత్రా మాయలో పడి తనను వదిలేశాడని ఆరోపించింది. అయితే ఈ వ్యవహారం ఆసక్తికర మలుపు తిరిగింది. ఫిర్యాదు చేసిన లావణ్యకు పోలీసులు నోటీసులు పంపించారు. నిన్న ఫిర్యాదులో పేర్కొన్న అంశాలపై ఆధారాలు ఇవ్వాలంటూ పోలీసులు నోటీసుల్లో కోరారు. అయితే ఆమె నోటీసులకు స్పందించలేదు. అంతేకాదు ఫోన్ కాల్కి కూడా ఆమె అందుబాటులోకి రాలేదు. అయితే లావణ్య చేసిన ఫిర్యాదు సరైన ఫార్మాట్లో లేదని పోలీసులు చెప్తున్నారు. తారీఖు, సమయం, ప్లేస్ ఇలా ఏదీ లేకుండా ఫిర్యాదు చేసినట్టు వివరించారు. సాయంత్రం లోపు లావణ్య నుంచి స్పందన రాకపోతే కోర్టు అనుమతి తీసుకుని అది తప్పుడు ఫిర్యాదుగా పరిగణిస్తామని పోలీసులు తెలిపారు.